హాయ్ అండి. ఈరోజు స్టోరీ కోతి ఆకతాయితనం. అనగనగా ఒక కోటి దండులో పింటూ అనే తుంటరి అల్లరి కోతి ఉండేది. అది దాని తుంటరి చేష్టల ద్వారా సమస్యలను తెచ్చుకుంటూ ఉండేది. ఒకసారి పింటూ ఉన్న కోతిదండు అడవికి దగ్గరలోని గ్రామానికి వెళ్ళాయి. అక్కడ కొంతమంది పనివారు కలపముద్దలను చీల్చి కట్టే పలకలను తయారు చేస్తూ ఉన్నారు. వారి పనిని చూస్తున్న పింటూకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వారు పెద్ద కలప మొద్దలను చీల్చడానికి వాడుతున్న పరికరాలను, వారి యొక్క పనిని శ్రద్ధగా గమనించసాగింది పింటూ. అక్కడ పనిచేస్తున్న పనివాళ్లలో ఒకడు కలప మొద్దును చీల్చడానికి దాని మధ్యలో ఒక చిన్న కలప ముక్కను ఉంచాడు. మధ్యాహ్నం భోజనానికి గంట మోగించేసరికి అక్కడున్న పనివారంతా వారు చేస్తున్న పనిని మధ్యలో ఆపి భోజనానికి వెళ్ళారు. వారు అలా వెళ్ళగానే పింటూ పరిగెత్తుకుంటూ ఏ కలప మొద్దును చీల్చడానికి కలప ముక్కను పెట్టారో దాని దగ్గరికి వెళ్ళింది. పింటూ చాలా ఉత్సాహంతో ఆ కలప మొద్దును చీల్చడానికి తన రెండు చేతులతో చాలా ప్రయత్నించింది. కానీ అది వీలు కాలేదని దాని మధ్యలోనే ఉంచిన చిన్న కలప ముక్కను బయటకు లాగడానికి ప్రయత్నించింది. పింటూ కలప ముక్కను తీయగానే తీయాలనే ఆత్రంతో తన తోక ఆ కలప మొద్దు మధ్యలో ఉన్నదన్న విషయం మర్చిపోయింది. తన బలాన్ని అంతా ఉపయోగించి కలప ముద్దు మధ్యలో ఉన్న కలప ముక్కను బయటకు లాగేసింది. ఎప్పుడైతే కలప ముక్కను బయటకు లాగేసిందో వెంటనే కలప ముద్దు తెరుచుకున్నది. కాస్త మూసుకుపోయింది. దానితో పాటే పింటూ తోక కూడా మొద్దు మధ్యలో చిక్కుబడిపోయింది. పింటూ ఎంత ప్రయత్నించినా తన తోకను బయటకు లాగలేకపోయింది. తనతో పాటు వచ్చిన దండులోని మిగిలిన కోతులన్నీ వెళ్ళిపోగా పింటూ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. చాలాసేపు ప్రయత్నించగా తోక తెగిపోయి పింటూ ప్రక్కకి వచ్చింది. దాని ఆకతాయి తుంటరి పనుల వల్ల పింటూ తోకలేని కోతిగా మిగిలిపోయింది. దీనిలో నీతి చూసారా? నిర్లక్ష్యం వల్ల నష్టమే వాటిల్లుతుంది, లాభం వాటిల్లదు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ స్టోరీ నీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో.